ధన్వాడ మండలంలో తెలంగాణ సంస్కృతి సారథి కళాకారుల ద్వారా ప్రతి ఒక్కరికి అవగాహన కావాలని నారాయణపేట జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ డిపిఆర్ఓ ఆదేశానుసారం కళాకారుడు రవిశంకర్ మాట్లాడుతూ రాబోయే వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వ్యాపిస్తున్నాయి కాబట్టి ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి, మురుగునీటిని ఎక్కడ కూడా నిల్వ ఉండనివ్వకూడదు, దోమలు వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వాటి వల్ల జాగ్రత్తగా ఉండాలని, వర్షాకాలంలో త్రాగునీరు వేడి చేసుకుని చల్లార్చిన తర్వాత నీటిని తీసుకోవాలని కళాకారులు పాటలు పాడుతూ ప్రతి ఒక్కరికి పాటల ద్వారా అవగాహన కల్పించారు। ఈ సమావేశంలోని కళాకారులు రవిశంకర్, కిరణ్, బాలయ్య, ఎర్ర నరసింహ, సుగుణ, చెల్లాలక్ష్మి, అరుణ, రాధాజ్యోతి పాల్గొన్నారు। జిల్లా కలెక్టర్ గారు శ్రీ కోయ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది। ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా రాబోయే వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వస్తున్నాయి, వాటి పట్ల కూడా చైతన్యం కలిగి ఉండాలని, ప్రతి ఒక్కరు కూడా మరి వర్షము పడ్డ తర్వాత చెత్త చెదరం పుల్లు కుసులతో కూర్చిన అనేక వ్యాధులు వస్తాయి కాబట్టి ఆ వ్యాధులు రాకుండా ఉండేటందుకు మనం అందరం జాగ్రత్తలు తీసుకోవాలి। అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఆరోగ్య సూత్రాలు పాటించాలి। కాచి వడబోర్చి నీళ్లను వేడి చేసి చల్లార్చి వడబోసిన తర్వాత తాగాలి। అదేవిధంగా మంచి ఆహారాన్ని తీసుకోవాలి। మనం ఈ ఎండల తీవ్రత కూడా ఉంది కాబట్టి మనం అందరం కూడా 11 గంటల వరకు, అదేవిధంగా సాయంత్రం 4 గంటల 5 గంటల తర్వాత బయటకు రావాలి అని కోరుకుంటున్నాము। ఈరోజు మరి జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ డిపిఆర్ఓ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది। మరి ముఖ్యంగా మరి ఈ కార్యక్రమాన్ని గౌరవ కలెక్టర్ గారు అదేవిధంగా డిపిఆర్ఓ గారు మరి తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల చేత ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కలిగించడానికి మన యొక్క ధన్వాడ మండల కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టడం జరిగింది కాబట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి గౌరవ పత్రికా విలేకరులకు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వారికి కూడా ప్రతి ఒక్కరికి మరొకసారి కళాబంధాలు తెలియజేస్తూ అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలని మరొకసారి కోరుకుంటూ ఆరోగ్యం ఆయినిచ్చు ప్రతి నిచ్చురురా రూపాయలున్నా విద్యలు ఉన్నా గద్యలు ఉన్నా రూపం ఉన్నా రూపాయలున్నా విద్యలు ఉన్నా గద్యలు ఆరోగ్యం లేకుంటే దండగరా, అది ఉంటే చాలన్నా మరి ఆనందంగా పండగరా। రోగాన్ని గుర్తించగ మీరు